మంచి రుచిని, ఆరోగ్యాన్ని ఇస్తూ హై ప్రోటీన్‌లు లభించే మినుముసున్నుండలండి. ఈరోజు మన రెసిపీ. వీటి కోసం అయితే మనం మినుములు ముందుగా దోరగా బ్రౌన్ రంగులో వచ్చేటట్టు వేయించుకోవాలి. అందులో పావు గ్లాసు బియ్యం కూడా వేయించుకోవాలి. వేయించుకొని వీటినైతే మిక్సీ లేదా మన పిండి మిల్లులో అయితే వాడించుకోవాలి. తర్వాత ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి ఉంటే మీరు ఇంట్లో నెయ్యి అయితే చాలా బాగుంటుంది. నేను ఇంట్లో నెయ్యి అయితే వేసి తయారు చేసుకుంటున్నాను. దీనికోసం అయితే నేను కేజీ మినపప్పుకైతే కేజీ బెల్లం కానీ కేజీ పంచదార కానీ తీసుకోవాలండి. నేను బెల్లం పంచదార రెండు సగం సగం తీసుకుంటున్నాను. అది మీ ఆప్షను. బెల్లమైనా తీసుకోవచ్చు, పంచదార అయినా తీసుకోవచ్చు. మిక్సీలోనే పంచదార మిక్సీ చేసినప్పుడు ఆలిగపళ్ళు కూడా అందులో వేసేసుకొని మొత్తం బెల్లం పంచదార ఆలికల పొడి కలిసేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు మరిగించుకున్న నెయ్యిని కూడా వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి. ఇలా మనకి చేతికి ఉండలు అవుతున్నాయో లేదో చూసుకొని మనం కలుపుకోవాలి. మరీ నెయ్యి ములిగేటట్టు అయితే మినుముసున్నుండలు దాహం ఎక్కువ వేసేస్తుందండి. ఎక్కువగా కూడా తినలేము. ఇలా మనకు ఉండయ్యేటట్టు నెయ్యి వేసుకొని చక్కగా మనం తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యాన్ని, రుచిని, హై ప్రోటీన్లు ఇచ్చే ఈ మినుముసున్నుండలు నెలకు ఒకసారైనా తయారు చేసి పిల్లలకు పెడుతూ ఉంటే వాళ్ళకి చాలా బలాన్ని అయితే ఇస్తుందండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.